ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసింది అని మళ్లీ తమ ప్రభుత్వంలో ఏపీకి రాబోతుంది అన్నారు. అయితే ఏ కంపెనీ వస్తుంది, ఎంత పెట్టుబడి పెడుతుంది అన్న విషయాలు తెలియాలి అంటే రేపు ఉదయం 9 గంటల వరకు ఆగాల్సిందే అంటూ ట్వీట్లో తెలియజేశారు మంత్రి లోకేష్. ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిందని మళ్లీ తమ ప్రభుత్వంలో ఏపీకి రాబోతోంది అన్నారు. అయితే ఏ కంపెనీ వస్తుంది, ఎంత పెట్టుబడి పెడుతుంది అన్న విషయాలు తెలియాలి అంటే రేపు ఉదయం 9 గంటల వరకు ఆగాల్సిందే అంటూ ట్వీట్లో తెలియజేశారు మంత్రి లోకేష్. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతుంది అని చెప్పి లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ పట్టణంలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు ఉదయం 14, 15 2 రోజుల పాటు కూడా పార్ట్నర్షిప్ సబ్మిట్ ని విశాఖపట్నం నిర్వహించబోతుంది. అయితే కాసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ అధికారికంగా తన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను రాష్ట్రంలో ఆపేసింది. మళ్ళీ తుఫాన్ మాదిరిగా ఏపీకి కొత్త ప్రాజెక్టు రాబోతుందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రకటన చేస్తామని, ఆ ప్రకటన అంతా కూడా చూడాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా దూసుకెళ్తుంది. మోదీ అదేవిధంగా చంద్రబాబు సారథ్యంలో బుల్లెట్ ట్రైన్ గా రాష్ట్రంలో అభివృద్ధి పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతానికి వస్తున్నాయి. రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ హబ్ గా తయారవుతుందనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సర కాలంగా 2 లక్షల జాబులు ఇచ్చామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి 3 కీలక కారణాలు ఉన్నాయి. అందులో మంచి సంబంధాలు నెలకొల్పుతున్నందునే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కేవలం 6 రోజుల్లోనే అనుమతులు లభిస్తుందని చెప్తున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయని, నమో అంటే నాయుడు మోదీగా అని ఆయన అభివర్ణించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఏ సదస్సు ఉంటుంది. ఏపీకి ఈ అవకాశం ఇచ్చిన సిఐఏకి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. $120 బిలియన్ పెట్టుబడులు ఆశిస్తున్నామని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు కురుస్తాయని చెప్తున్నారు. అయితే గతంలో కొన్ని కంపెనీలు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిపోయిన సందర్భాలు చూసాం. ఇట్లాంటి సందర్భంలో 2019లో ఆ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆ కంపెనీ రేపు తుఫాన్ ప్రభావంతో ఫాస్ట్ గా ముందుకు వస్తుంది. ఆ కంపెనీకి సంబంధించి రేపు ఒక కీలక ప్రకటన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కేంద్రంగా చేయబోతున్నారు. అయితే ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెట్టబోతుంది, గతంలో ఆ కంపెనీ నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా, ఉంటే ఆ రాష్ట్రం నుంచి ఆ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయిందనే కోణంలో కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాష్ట్రంలో జరగబోతుంది. ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరగబోతుంది కూడా ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించడం జరిగింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సతీష్. And the target given by our Honorable Chief Minister is to create 50,000 rooms over the next 3.5 years. We have finished 1.5 year of a term. So far we have signed about 8,500 keys. The rest we will also complete. So speed is what defines Andhra Pradesh today, and that I believe is our competitive advantage. So a lot of people ask me, why Andhra Pradesh? I'll give you 3 distinct reasons. First one, I think I've spoken about it quite a bit. Our branding is quite clear. Speed. Second is our leader. Mr. Naidu is a leader who has a clear track record of creating new ecosystems, building new cities. So we have an amazing brand, Babu, and we don't hesitate to use it to the maximum extent possible. Please also understand that, all the companies that we have grounded are because of the relationships that he has built over the last 4.5 decades of his political career.
So these are relationships that we've leveraged, we've worked on, we've interacted, and we're able to ground such amazing